ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కట్ చేసి ముక్కలు చేసినటువంటి పొట్లకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, చింతపండు, వేయించినటువంటి నువ్వులు, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, ఉల్లిపాయలు. స్టవ్ వెలిగించుకొని పైన పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోనే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. పొట్లకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకొని అన్నం మగ్గనివ్వాలి బాగా. కొద్దిగా చింతపండు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. పొట్లకాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకున్నాం. అన్నీ చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం. తర్వాత ఫ్రై చేసినటువంటి నువ్వులు, తగినంత సాల్ట్ వేసుకొని చట్నీ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం. తర్వాత అదే ప్యాన్లో పోపు దించి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. చట్నీకి పోపు రెడీ చేసుకుంటున్నామండి. పోపు అంతా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు చట్నీలో వేసుకున్నాం. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉంది పొట్లకాయ పచ్చడి రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.